So hi guys, in this video we're going to discuss about few things like 2 points గురించి మనం మాట్లాడుకుందాము. ఒకటి సైలెంట్ గా రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాము. అది ఏంటి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే టీసీఎస్ లో బ్యాక్ డోర్ జాయిన్ అవుతున్నారా? సో ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను, అవసరం లేదు కదా, వాళ్ళు ఏదో కంపెనీ గురించి మనకు అవసరమా అంటే కొంతమంది స్టూడెంట్స్ నన్ను అడుగుతున్నారు. టీసీఎస్లో నాకు సో అండ్ సో పర్సన్ ఇప్పిస్తానన్నాడు జాబు. మీరేమంటారు సార్, మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నారు. సో నేను చాలాసార్లు చెప్పిన, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. సో టీసీఎస్ ఏంటి అంటే మనకు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే టాప్ 6 ఎంప్లాయీస్ని ఫైర్ చేశారు. అందరూ మనకు తెలుసు కదా ఆ విషయం అనేది. అయితే ఇక్కడ ఆల్మోస్ట్ 100 crores స్కామ్ అయితే జరిగింది. అండ్ టాప్ అంటే హై లెవెల్ 6 పీపుల్ని తీసేయడం, టెర్మినేట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ 1120 కోట్లు పెనాల్టీ కూడా కోర్టుకు పే చేయాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ దట్ ఇష్యూ అంట. సో ఇప్పుడు అంటే టీసీఎస్ ఈ అన్ని గందరగోళ పరిస్థితుల్లో టీసీఎస్ ఏంటి అంటే రిక్రూట్మెంట్ కూడా రూల్స్ కానివ్వండి, ప్రొసీజర్ కానివ్వండి, మెథడ్స్ కానివ్వండి, అన్నిటినీ సిస్టమ్ మొత్తం చేంజ్ చేస్తుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో అంటే నమ్మొద్దు, ఎవరో చెప్పారు నాకు టీసీఎస్ బ్యాక్ డోర్ లో జాబ్ ఇప్పిస్తానంటే ఎవరో చెప్పారని మీరు అనుకుంటే నమ్మొద్దు. అనవసరంగా డబ్బులు అనేవి వేస్ట్ చేసుకోవద్దు. పాయింట్ నెంబర్ 1. ఓకే. అండ్ ఇంకొక విషయం వచ్చేసి సైలెంట్ గా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. సో యాక్చువల్లీ ఏంటి అంటే సైలెంట్ గా క్వైట్ హైరింగ్ అంటారు. ఓకే, ఇది ఏమంటారు? క్వైట్ హైరింగ్ అంటారు. క్వైట్ హైరింగ్ అంటే ఏంటి అంటే సైలెంట్ గా రిక్రూట్మెంట్ అనేది ఎక్కువగా బయట అందరికి ఇచ్చి, లేకపోతే పాపులర్ అంటే అన్ని జాబ్ పోర్టల్స్ లో పోస్ట్ చేస్తూ, ఓకే, అన్ని జాబ్ పోర్టల్లో పోస్ట్ చేస్తూ, లింక్డ్ఇన్ లో అప్డేట్ చేస్తూ, అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ, ఈ విధంగా రిక్రూట్మెంట్ కాకుండా సైలెంట్ గా ఇంటర్నల్ గా రెఫరెన్స్ ద్వారా ప్లస్ హైరింగ్ పీపుల్ నుంచి, అంటే థర్డ్ పార్టీ హైరింగ్ ఉంటారు కదా కన్సల్టెన్సీస్ నుంచి, డైరెక్ట్ గా అవుట్ సోర్సింగ్ అంటే హైరింగ్ ఆల్మోస్ట్ ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఇచ్చే పరిస్థితి, అవుట్ సోర్స్ చేసుకుంటూ చాలా సైలెంట్ గా కంపెనీ నేమ్ అనేది చెప్పకుండా కూడా హైర్ చేసుకుంటా ఉన్నారు. క్వైట్ హైరింగ్ అంటారు, లేకపోతే సైలెంట్ హైరింగ్ అంటారు. సో ఇక్కడ ఏంటి అంటే ఇది సైలెంట్ హైరింగ్. ఈ రీసెంట్ డేస్ లో చాలా మందికి వన్ ఆఫ్ ద రీజన్ మేబీ అంటే జనరల్గా ఏంటి అంటే మనం వెతుక్కుంటే దొరుకుతున్నాయి, ప్రాపర్ ఇవన్నీ ప్రాసెస్ చేసుకుంటే దొరుకుతున్నాయి జాబ్లు. బట్ స్టిల్ ఏంటి అంటే అందరికీ రీచ్ అవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ సైలెంట్ హైరింగ్. లాస్ట్ 2 months నుంచి ఈ సైలెంట్ హైరింగ్ అనేది అంటే ఎక్కువగా డిపెండెంట్ అవుతా ఉన్నారు. చాలా హ్యూజ్ గా రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంది. బట్ పబ్లిక్ కి మాత్రం ఏం తెలియదు అన్నట్లు ఉంది పరిస్థితి అయితే. అండ్ అంటే వాళ్ళు డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ సో ఈ స్కామ్లు ఎక్కువైపోయినాయి, బ్యాక్ డోర్లు ఎక్కువైపోయినాయి. ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల ఏంటి అంటే వాళ్ళు ఈ ఆప్షన్ అనేది ఎంచుకున్నారు. బట్ ఏంటి అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎవరికైతే స్కిల్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఉద్యోగాలు తెచ్చుకునే పరిస్థితి అయితే ఉంటుంది. అండ్ ఈ సైలెంట్ హైరింగ్ అనేది గురించి మీరు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారని ఈ అప్డేట్ అనేది ఇస్తా ఉన్నాను. అండ్ రీసెంట్లీ నాకు కూడా తెలిసింది, వెరీ రీసెంట్ గానే కొన్ని ఆర్టికల్స్ చదివి, అండ్ ప్లస్ నాకు క్లయింట్ రిక్వైర్మెంట్ అనేది వస్తున్న దగ్గర నుంచి కొంచెం క్లయింట్స్ డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వడం కానివ్వండి, సో అండ్ సో స్కిల్స్ ఉంటే మేము రిక్రూట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము. సో వీటన్నిటి వల్ల నాకు కూడా వెరీ రీసెంట్ గా తెలిసింది ఈ ప్రాసెస్ అయితే. సో ఇది ఒకసారి ఆలోచించండి గైస్, ఏంటి అంటే సైలెంట్ హైరింగ్ అనేది పెరుగుతూ ఉంది. అండ్ క్లయింట్ రిక్వైర్మెంట్ అనేది డైరెక్ట్ గా ఈ విధంగా రిక్రూట్ చేసుకుంటా ఉన్నారు. అండ్ డెఫినెట్లీ ఒకవేళ కన్సల్టెన్సీస్ ఉంటే, థర్డ్ పార్టీ జెన్యూన్ కన్సల్టెన్సీస్ ఉంటే ప్లాన్ చేసుకోండి. And definitely it will help. And apart from all these things, definitely subject and skill matters. And there are multiple jobs right now. Chala huge calls aithe unnai ippudu. Sir, ఆలోచించండి. Thank you. This is Ram signing off. Sivaji Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.